నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే పల్నాడు చాలా ప్రశాంతంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నుంచి 11 నెలల పాటు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు. వాస్తవానికి విలేకరుల పైన కానీ లేదా మీడియా పైన కానీ పల్నాడు ప్రాంతం మొత్తం కూడా కొన్ని ఆంక్షలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రశాంతంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక పల్నాడులో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ తెరలేపుతున్నాయి. అయితే దీనికి సంబంధించి గత 20 ఏళ్లుగా ఉన్నటువంటి ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ ఎలాంటి అరాచకాలు చేశారనేది ఒక్కొక్కటిగా బయటికి రావడం, కేసులు పడడం మనం చూస్తున్నాం. దీనికి ఒక పరాకాష్ఠనే ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి కేసు. దాన్ని స్వయంగా అప్పట్లో ఉన్నటువంటి ఒక వాళ్ళ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ ఒప్పేసుకున్నాడు. అవును, మా ఆవిడ కోపం వచ్చింది, బద్దలు కొట్టేట తప్పేంటి అని. అదేవిధంగా ఎన్నో హత్యలు, ఎన్నో హత్య రాజకీయాలు మనం చూసాం. ఈవీఎంలు బద్దలు కొట్టడమే కాకుండా ఒక మహిళ తలబగల కొట్టినటువంటి ఒక పరిస్థితులు మనం ఆ రోజు విజువల్స్లో చూస్తూ వస్తున్నాం. అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి ఒక వెంకటరామరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు 302 అంటే హత్య యత్నం కూడా కాదు, హత్య చేసినటువంటి ఒక కేసే. ఎందుకంటే హత్య యత్నం అంటే 307 కేసు వస్తుంది, హత్య చేసినటువంటి సందర్భం అంటే 302 సెక్షన్ పడుతుంది. వీళ్ళకి అన్ని విధాలుగా సహకరించి ఖచ్చితంగా ప్రతిదీ మేము ఉంటాము అన్నట్టుగా అని పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా తేల్చారు. మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని ఎప్పుడు ఎలా పట్టుకుంటారు? ఇప్పటికే బెయిల్ పైన ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కానీ వెంకటరామరెడ్డి ఇంకా దొరకలేదు. సో వీళ్ళిద్దరిని ఎలా చూడాలండి? ఆ రోజు బాత్రూంలోంచి పారిపోయాడని చెప్పేసి రకరకాల ఆరోపణలు. నిజంగా పిన్నెల్లి బ్రదర్స్ వీళ్ళు నిజంగా రాహుకేతుల లేకపోతే మారీచ సుబాహుల. ఏదైతే మనం చూసిన పల్నాడులో వీళ్ళ రాక్షస కాండ అంతా ఇంత కాదు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అక్కడ ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు కూడా వలస వెళ్ళిపోయారు. బాధితులుగా ఉండి అక్కడ జీవించలేక అసలు ఫ్యామిలీతో కూడా అక్కడ ఉండలేక వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పటికి కూడా ఇంకా అక్కడికి రాలేదు, వీళ్ళ వల్లేను అనేది కూడా మనకు వినిపిస్తుంది. ఇట్లాంటి వ్యక్తులు మరి అధికారంలో ఉంటే ఏ విధంగా చేస్తారు అంటే అసలు ఈవీఎంలు ధ్వంసం చేయటం అనేది ఎంత పెద్ద శిక్ష పడాలి. అయినా కూడా ఈ రోజున వీళ్ళు బెయిల్ మీద వచ్చి కనిపించకుండా ఇట్లాంటి వాళ్ళని రౌడీయిజాన్ని పురిగొల్పుతూ మరి రాక్షసత్వంగా ప్రవర్తిస్తూ తోట చంద్రయ్య లాంటి వ్యక్తి చనిపోయిన అదే చోట మళ్ళీ ఈ రోజున 2 జంట హత్యలు. మరి వాళ్ళకు కూడా వీళ్ళే అన్ని సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మేము ఉన్నాం, మీకేం పర్వాలేదు చేసేయండి. అట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా నీకు రాజకీయాలకు అడ్డొస్తున్నాడను అంటే ప్రలోభాలకు గురి చేయటం, లేకపోతే వాళ్ళని ఉద్రేకానికి గురి చేయటం, రకరకాల మాటలతోటి వాళ్ళని ఉద్రేకపూర్వకంగా మార్చి వీళ్ళు వెనకుండి వాళ్ళని ముందుకు తోసి ఆ స్కార్పియో వాహనంతో వాళ్ళని గుద్దించి చంపడం చూస్తుంటే ఎంత దారుణంగా ఉంది. 2 నిండు ప్రాణాలని వీళ్ళు బలి తీసుకున్నారు. నిజంగా ఇట్లాంటి వ్యక్తులు ఉంటారా అంటే ఉన్నారు, కళ్ళెదురుగా కనిపిస్తున్నారు. గతంలో ఎన్నో దారుణాలు చేసి ఎంతో రాజకీయం చేతిలో పెట్టుకొని వీళ్ళు మేము సంవత్సరాల తరబడి మేము ఇక్కడే ఈ రాజకీయ జీవితంలో ఈ విధంగా ఎమ్మెల్యేలు కానీ కొనసాగుతూ ఉంటాము, ఎవ్వరూ కూడా మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు లేరని అడ్డగోలుగా ప్రవర్తించారు. ఈ రోజున రాజ్యాధికారం పోయి మరి ఎక్కడున్నారో కూడా తెలియకుండా, ఏ విధంగా బ్రతుకుతున్నారో కూడా తెలియకుండా ఉంటూ అయినా కూడా మా రాక్షసత్వం మేము మానం, ఏ విధంగానైనా సరే అక్కడ ఎవరో ఒకరిని ఇలా చంపించటం లేకపోతే ఇంకా కూడా దాడులు చేయటం, రకరకాలుగా ఏదో ఒక విధంగా రక్త చరిత్ర అనేది కొనసాగిస్తాం అన్నట్లుగా ఉంది ఈ రోజున మనం చూస్తున్నది. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చి సౌమ్యుడు, బుద్ధిమంతుడు, అసలు చాలా మంచివాడు, ఇట్లాంటి వ్యక్తి అసలు మళ్ళీ దొరుకుతాడా? మరి అలాంటి వాడిని అన్యాయంగా ఏదో ఈవీఎం ధ్వంసం చేశాడు, దాంట్లో ఏదో జరుగుతుందని చెప్పని మరి ఏం జరిగిద్ది? అక్కడ పోలీసులు ఉన్నారు, మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా తలలు పగలగొట్టడం, వాళ్ళ మీద ఇబ్బంది గురి చేయటం, వాళ్ళని అక్కడ నిర్బంధించి ఇంటికి వెళ్ళి వీడియో కాల్స్ చేసి నీ ఇంట్లో ఉన్నాను, నువ్వు బూత్లో కూర్చోడానికి వీల్లేదని చాలామంది మీద ఎన్నో విధాలుగా ఇట్లాంటి వ్యక్తులు ఇంత దౌర్జన్యం రౌడీయిజం చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు. మరి ఈ రోజు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మేము ఉన్నాము, రాక్షసత్వానికి ప్రతిరూపం, మేము ప్రతీకగానే ఉంటాం, ఎప్పుడు కూడా ప్రజలను ప్రశాంతంగా ఉండనియమని ఎన్నో మనం చూసే మాచర్లలో గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందంటే కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కగా కొంచెం ప్రశాంతమైన వాతావరణం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అంతా కూడా నార్మల్గా కండిషన్ బాగుంది. కానీ ఈ రోజున ఏం జరిగిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుట్రే,
వీళ్ళందరినీ కూడా ఏ విధంగా రెచ్చగొడుతున్నాడు, ఏ విధంగానైనా సరే కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం మీద ఇలాంటివన్నీ కూడా, అంటే టీడీపీలో వాళ్ళకే 2 వర్గాల మీద కూడా పోరు వచ్చిందనేది. మరి ఆ పోరు పెట్టడానికి కారకులు ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్. ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇట్లాంటి వ్యక్తులను క్షమించకూడదు, ఇట్లాంటి వ్యక్తులకి బెయిల్ ఇవ్వకూడదు, ఇట్లాంటి వ్యక్తులు బయట తిరగటానికి పనికిరారు, మాకు రక్షణ కల్పించడానికి ఈ రోజున ప్రజలు మొరపెట్టుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళ గురించి. అయితే మనం చూసుకుంటే తోట చంద్రయ్య సంబంధించి హత్య ఎలా జరిగిందని అందరికీ తెలిసిందే. జై జగన్ అనమంటే అన్ననందుకు, జై చంద్రబాబు నాయుడు అన్నందుకే తన హత్య పీక కోసి మరీ చంపినటువంటి ఒక దుస్సాహసం మనం చూసాం. కానీ అదే తోట చంద్రయ్యకి సంబంధించినటువంటి ఒక కొడుకు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తూ తీర్మానం చేసినట్టు ఈ మహానాడులో ప్రకటించబోతున్నారు సంగతి మనందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భంలో అదే తోట చంద్రయ్యకి సంబంధించి ఈ హత్య చేసిన వాళ్ళలో కూడా మళ్ళీ తోట అనేటువంటి పేరు ఉంది. మరి వాళ్ళ సొంత బంధువుల, అదేగాక అదే ఊరికి సంబంధించిన వాళ్ళు అని చూస్తున్నాం. అదే విధంగా చూసుకుంటే A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా A7గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరి పేరు మీద దాదాపు 302 సెక్షన్ అనేది పడ్డం చూసాం. సో ఇప్పటికీ వీళ్ళ ఆగడాలు ఆగకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అదేవిధంగా చూసుకుంటే ఎమ్మెల్యే అయినటువంటి మనం చూసాం, ఆయన కూడా చాలా ఘాటు అయినటువంటి విమర్శలు చేశారు. ఇలాంటి జరిగితే మనకు ఉపేక్షించేది లేదండి. మొత్తానికి మహానాడులో తీర్మానం చేయబోతున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా మేము ఉన్నాము, ఇంకా మేము జనాల మధ్యలో తిరుగుతున్నాము, ఇలాంటివి ఏది వచ్చినా సరే మిమ్మల్ని ఆపేది లేదు అన్నట్టుగా ఇలాంటి చర్యల్ని ఎలా చూడాలంటారు? అవును, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, అదేవిధంగా పార్టీకి దగ్గర కానివ్వకుండా ఉండటం, ఈ 2 ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. భయభ్రాంతులు గురి చేసి అసలు ప్రాణాలే లేకపోతే ఎలా, ఏదో ప్రాణం ఉంటే ఎట్లా, అంటే బతికుంటే బలుసాకైనా తిని బ్రతకొచ్చని పెద్దాళ్ళు చెప్పినట్లుగా మరి బ్రతికుంటే చాలు అనే విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ప్రజల్లో. అంటే భయం భ్రాంతులకు గురి చేసి వాళ్ళని ప్రాణాలకు తెగించైనా సరే, ఆ రోజు చూసాను తోట చంద్రయ్య ఏం జరిగిందో, మరి ప్రాణం పోయినా సరే నేను పార్టీ కోసమే ఉంటాననేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఈ రోజున వీళ్ళు చేసిందంటే ప్రాణాలు తీసైనా సరే మేము ఉన్నామని చెప్పేసి మేము నిరూపించుకుంటామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్లు చెప్తున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ విధంగా చేసేవాళ్ళు ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి, కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎక్కడ ఏది జరిగింది, ఈ రోజున జైల్లో ఎంతమంది మగ్గుతున్నారు, ఎంతమంది బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతమంది పరారులో ఉన్నారు, కొంతమంది ఏ విధంగా ఆరోగ్యం బాగాలేదనో, అనారోగ్య సమస్యలు ఉన్నాయో, లేకపోతే ఇంకా రకరకాల ఆరోపణలతోటి తప్పించుకొని తిరుగుతున్నారు. వీళ్ళందరినీ కూడా ఆ విధంగా మనశ్శాంతి లేకుండా చేయడానికి కారకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన లబ్ధి కోసం, ఆయన డబ్బులు వెనకేసుకోవటం కోసం ప్యాలెస్లు కట్టుకోవటం, ప్యాలెస్లో ఉండటం, అదేవిధంగా బంగారం, ఆయనకి బంగారం చూసుకోవాలి, గోల్డ్ ఏ విధంగా కొనేసుకున్నారు చూసాం. అదేవిధంగా 5 స్టార్ హోటల్స్, రకరకాల ప్యాలెస్ ఇతర దేశాల్లో కూడా, వీటన్నిటి కోసం వీళ్ళందరినీ కూడా ఏ విధంగా వాడుకున్నాడు. మరి ఈ రోజున వాడుకోవటమే కాదు, ప్రజల్లో భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావటం. అది మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఫ్రస్ట్రేషన్లో ఇక పైన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉండదు, పూర్తిగా కనుమరుగు అవుతుంది అనేటువంటి సందర్భంలో తను కూడా బెదిరించడం చూస్తున్నాం. ఈసారి మీరు బుక్కుల్లో ఏ బుక్ రాసుకున్నా పర్లేదు, కానీ మేము మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని కూడా తీసుకొచ్చి వాళ్ళని ఎలాంటి హింసలు పెడతామో చూస్తామని ఇప్పటికే చాలా బహిరంగంగా బెదిరింపులు మనం చూస్తూ వస్తున్నాం. సో అది కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి గతంలో కేసులు, సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు బయట ఉన్న కొద్దీ ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మాచర్ల కావచ్చు, పల్నాడు ప్రజలందరూ కూడా వీళ్ళని మాత్రం బయట తిరగనివద్దని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతుందా అంటే ఏం చెప్పి తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడాలి, అదేవిధంగా వీళ్ళు శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఉంది. కాబట్టి ఇటు పోలీసుల మీద కానివ్వండి, కోర్టుల మీద కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఇలాంటి ఏదైతే శక్తులు దుష్ట శక్తులాగా ఉన్నారో వీళ్ళని వెంటనే జైళ్లు పాలు చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. మరి పోలీసులను ఆ విధంగా బెదిరిస్తే పోలీసులు కూడా కేసు నమోదు చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకు ఎక్కడున్నా కూడా పట్టకొస్తాను, మీ సంగతి తేలుస్తాను, మీ బట్టలు ఉడదీస్తానని మాట్లాడుతున్నాడు. మరి పోలీసులు ఎందుకు ఇంతవరకు కేసు ఫైల్ చేయట్లేదు? ఎందుకు మీరు భయపడుతున్నారా? మరి శాంతి భద్రతలను కాపాడే మీరే భయపడితే ఇంకా ప్రజల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ప్రజల్లోంచి ఉత్పన్నమవుతున్న విషయాలు. మరి కాబట్టి ఖచ్చితంగా ఇటు కాకాని ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్సు
వీళ్ళని వెంటనే జైలుకు తరలించడం, అరెస్ట్ చేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు ఫైల్ చేయాలి అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది. సో చూద్దామండి, ఖచ్చితంగా పల్నాడు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ 11 నెలలు కూడా పూర్తి అరాచకాలతో మళ్ళీ పిన్నెల్లి బ్రదర్స్ మళ్ళీ తెర మీదకైతే రావడం జరిగింది. కానీ ఈసారి శాశ్వతంగా జైల్లోనే ఉంచాలని చెప్పైతే పల్నాడు ప్రజలు కోరుకుంటున్నారు. సో దానికి తగినటువంటి ఒక శిక్ష పడుతుందా లేదా, ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.